హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాడీ ఎంటర్టైన్మెంట్. మహిళలకు ఈ నెల 27 తారీఖు గుడ్ న్యూస్ చెప్తాము అని చెప్పేసి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలపటం జరిగింది. సో ఆ గుడ్ న్యూస్ ఏంటి, ఆ గుడ్ న్యూస్ ద్వారా ఎవరెవరికి బెనిఫిట్స్ ఉంటాయి అనేది ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. సో మనకు త్వరలోనే మహిళలకు 2500 రూపాయలను అందజేస్తాము మహాలక్ష్మి పథకం ద్వారా అని కూడా చెప్పటం జరిగింది. అంటే మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు తెలిపిన దాని ప్రకారం ఈ నెల 27 తారీఖు మహిళలకు 2500 ఇచ్చేటటువంటి మహాలక్ష్మి స్కీమ్ను ప్రారంభించటం కానీ, లేదు అనంటే దానికి సంబంధించిన విధి విధానాలను జారీ చేయటం కానీ, లేదనంటే దాని యొక్క అప్లికేషన్స్ స్టార్ట్ చేయటం కానీ ఏదో ఒకటి మనకు ఈ నెల 27 తారీఖు అయితే ఉంటుంది అని చెప్పేసి మంత్రి గారి మాటల ద్వారా మనకైతే అర్థం కావటం జరుగుతుంది. అయితే మహిళలకు 2500 రూపాయలు రావడానికి మెయిన్గా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇస్తారు అని చెప్పేసి చూసుకున్నట్లయితే, తెల్ల రేషన్ కార్డు ఉండి ఆ ఇంట్లో ఎవరికి కూడా పెన్షన్ రాకుండా, ఎవరు కూడా పెన్షన్ తీసుకునేటటువంటి లేని ఇల్లు, వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి ఇల్లు ఏదైతే ఉంటుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తున్నట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. మహిళల వయసు వచ్చేసి 18 నుంచి 55 సంవత్సరాల మధ్య వయస్కులైనటువంటి మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే అర్హులుగా మనకైతే తెలియటం జరుగుతుంది. సో మనకు ఈ నెల 27 తారీఖు అయినట్లయితే దీనికి సంబంధించినటువంటి పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే రావటం జరుగుతుంది. సో ఎక్కువ శాతం అయితే మహిళలకు 2500 రూపాయలు ఇచ్చేటటువంటి స్కీమే ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకైతే తెలియటం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు పూర్తిగా అర్థమైందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.